అరుణాచలేశ్వర స్వామి యొక్క పూర్తి ఆలయ విశేషాలు, స్వామివారి యొక్క దర్శనానికి స్వామివారి గిరి ప్రదక్షిణ ఎలా ఎక్కడ మొదలవుతుంది, అది పూర్తి ఆలయం ఎప్పుడు తెరుస్తారు, రాత్రిపూట ఎప్పుడు మూస్తారు, అలాగే మీరు ఇప్పుడు చూస్తుంది అరుణాచలం దేవాలయం యొక్క పూర్తి నమూనా. ఆలయం పూర్తిగా దేవాలయం ఇలా ఉంటుంది. అరుణాచలం వెళితే ఖచ్చితంగా గిరి ప్రదక్షిణ చెయ్యాల్సిందే. అలా గిరి ప్రదక్షిణ చేసే ప్రతి ఒక్కరికి కూడా ఎక్కడ నుంచి మొదలవుతున్నాం, ఎలా చేస్తున్నాం అనేది తెలియదు. అలాంటి ప్రతి ఒక్కరి కోసం మేము ఇక్కడ చూపిస్తున్నాం. 14 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ ఉంటే 14 కిలోమీటర్లు, ప్రతి కిలోమీటర్కి స్వయంభు శివలింగం ఉంటుంది. అక్కడ ప్రతి శివలింగం యొక్క పేరుతో సహా ఈ బోర్డు మీద ఉంది. ఎక్కడ ప్రయాణం మొదలవుతుంది, ఎక్కడ మీ ప్రయాణం ఆగిపోతుంది, ఏ గోపురం దగ్గర మీ ప్రయాణం ఆగుతుంది, ఏ రాజగోపురం దగ్గర మీ ప్రయాణం ఆగుతుందో కూడా. అలాగే మన అరుణాచలంలో ఆలయ ప్రారంభ సమయం, ఆలయ మూసివేత సమయం, రోజువారీ పూజా సమయం, దర్శన సమయం, అభిషేకానికి సంబంధించిన వివరాలు, టికెట్ల అమ్మకాల వివరాలు, ప్రత్యేక దర్శన టికెట్ సేల్స్ కౌంటరు, అలాగే స్నానము గదులు, వస్తువుల భద్రతా గది, ప్రథమ చికిత్సా కేంద్రం, ప్రతి ఒక్కటి కూడా ఈ బోర్డులో ఉంది. అలాగే మేము వచ్చేసి ఇప్పుడు ఈస్ట్ అంటే రాజగోపురం కలిగి ఉన్నాం. మొత్తం 4 గోపురాలు ఉంటాయి. ఉత్తర, దక్షిణ, పడమర, తూర్పు. ప్రతి గోపురం దగ్గర, రాజగోపురం దగ్గర జనం తండోపతండాలుగా భక్తులు ఉంటారు. ఇప్పుడు మేము వచ్చేసి రాజగోపురం తూర్పు వైపున ఉన్నాం. ఈ తూర్పు వైపున ఉన్నటువంటి రాజగోపురం నుండి మేము లోపలికి వెళుతూ ఉంటాం. చాలామంది అంటుంటారు తూర్పు వైపునున్న రాజగోపురం నుంచే లోపలికి వెళ్ళాలి, లోపలికి వెళితే చాలా మంచిది అని చెబుతూ ఉంటారు. ఆ అరుణాచలేశ్వర స్వామి వారిని దర్శించుకోవడానికి భక్తులు వేల కొలది, లక్షల కొలది మంది భక్తులు వస్తుంటారు స్వామివారి యొక్క 4 గోపుర మార్గాల నుండి. ఇప్పుడు మేము గోపురం, రాజగోపురం, తూర్పును ఉన్న రాజగోపురం దాటి లోపలికి ఆలయ ప్రాంగణంలోకి అడుగు పెట్టాం. ఇక్కడి నుండి స్వామివారి దర్శనానికి, ఆ అరుణాచలేశ్వర స్వామివారిని దర్శించుకోవడానికి ఇంకొక 100 మీటర్ల దూరం లోపలికి వెళ్లాల్సి ఉంటుంది. మరి ఇక్కడ కనిపిస్తున్న మనకి ఆ కళా సంపదను చూస్తున్నారు. ఎన్ని 10 సంవత్సరాలు పట్టుంటుందో ఈ ఆలయ నిర్మాణం చేయడానికి. మనం ఇక్కడ తూర్పు మార్గం, తూర్పున ఉన్న రాజగోపురం దాటిన తర్వాత లోపల నిల్చొని కాసేపు చూస్తే ఎటు చూసినా కూడా కనులు తిప్పుకోలేం, అంత గొప్పగా ఈ దేవాలయం ఉంటుంది. లోపలికి అడుగుపెట్టిన దగ్గర నుంచే స్టార్ట్ అవుతుంది బాడీలో వైబ్రేషన్స్. అంత గొప్పగా కాసేపు ఆ ఆలయంలో కూర్చుంటే చాలు, అంతటి అమోఘమైన శక్తి మనకు లభించినట్లు ఉంటుంది. మనస్ఫూర్తిగా ఆ దేవుణ్ణి ఆరాధిస్తూ కాసేపు ఆ ఆలయ ప్రాంగణంలో కూర్చొని ఉంటే, ఆ రాతి స్తంభాలను చూస్తే, ఆ రాతి స్తంభాల పైన ఉన్నటువంటి నంది విగ్రహాలను చూసిన, ఈ ఆలయాన్ని చూసిన మన మెదడులో గత తాలూకా ఆలోచనలు, అంటే అసలు గతంలో ఎన్ని 10 సంవత్సరాల కాలం పట్టింది ఈ నిర్మాణానికి, ఆ సమయంలో ఎలా నిర్మించారో అనే ఆలోచన మన మెదడులో కలుగుతుంది. అంతే అద్భుతంగా కొలను నిర్మాణం చూస్తున్నారు కదా, కొలను ఎంత అద్భుతంగా నిర్మించారు. ప్రతి కట్టడం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు వీడియోలో చూడటం కాదు, మీరు ఒక్కసారైనా మీ జీవితంలో అరుణాచలం వెళ్ళి ఆ స్వామివారి యొక్క ఆలయాన్ని చూడండి, ఆ స్వామివారిని కూడా దర్శించుకోండి. స్వామివారి దర్శనంతో పాటు గిరి ప్రదక్షిణ కూడా ముఖ్యం. అలాగే ఆలయాన్ని చుట్టూ మీ కన్నులతో కొద్దిగా సమయం పట్టినా ప్రతి చోట చుట్టూ తిరుగుతూ ఆలయాన్ని, ఆ చుట్టూ ఉన్న ఆలయ నిర్మాణాన్ని చూడండి. మన యొక్క ఆయుష్ పెరిగినట్టు, బాడీలో పాజిటివ్ వైబ్రేషన్స్ మొదలవుతాయి. అంత బహు చక్కగా ఈ దేవాలయం నిర్మాణం ఉంది. అంతటి గొప్ప ప్రాముఖ్యత కలిగి ఉన్న ఆలయం కాబట్టి గిరి ప్రదక్షిణ చేసినప్పుడు కలిగేటటువంటి బాడీలో వైబ్రేషన్స్ కానీ, దేవాలయం లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శించేటప్పుడు కలిగే వైబ్రేషన్స్ కానీ చాలా వింత అనుభూతిని కలిగిస్తాయి. మనకిప్పుడు కనిపిస్తున్న ద్వారం గుండానే మనం లోపలికి వెళ్ళాలి. అక్కడి నుండి స్వామివారి దర్శనం ఒక 50 నుంచి 60 మీటర్ల దూరంలో ఉంటుంది స్వామివారి దర్శనం. అక్కడికి వెళ్ళగా అంతకంటే ముందు మనకి ఇప్పుడు ఎదురుగా నంది విగ్రహం కనిపిస్తుంది. ఆ నంది విగ్రహానికి హారతలిస్తూ, కొబ్బరికాయలు కొడుతూ భక్తులు ఆ నంది దర్శనం చేసుకుంటారు. ఆ నందీశ్వరుడి దర్శనం అయిన తర్వాత మరలా క్యూ లైన్లో నిలబడి స్వామివారి యొక్క ద్వారం దాటి మరలా స్వామివారి దర్శనం కోసం లోపలికి వెళ్ళిన తర్వాత స్వామివారి యొక్క క్యూ లైన్ 2 వైపులా మనకి క్యూ లైన్లు కనిపిస్తూ ఉంటాయి. ఒక పక్క ఫ్రీ దర్శనం, ఇంకొక పక్క 50 రూపాయలు, అటుపక్క ఇంకా స్పెషల్ దర్శనం కనిపిస్తూ ఉంటుంది. లోపలికి వెళ్ళిన తర్వాత ఆ ద్వారం దాటగానే మనకి ఆ లైన్లు, క్యూ లైన్లు కనిపిస్తూ ఉంటాయి. అలాగే ఇంకా మనం ముందుకు వెళ్ళిన తర్వాత ఇప్పుడు మేమైతే స్వామివారి ఫ్రీ దర్శనం లైన్లో నిల్చొని ఉన్నాం.
ఈ స్వామివారి ఫ్రీ లైన్ దర్శనం చూస్తున్నాగా డైరెక్ట్గా స్వామివారి దగ్గర కనిపిస్తూ ఉంది, కానీ అలా కాదు. ఇక్కడ నుంచి ఇంకా మెలికలు తిరుగుతూ వెనక వైపు నుంచి తిరిగొచ్చి మరలా ఈ క్యూ లైన్లో నిల్చొని అగో కనిపిస్తున్న దానిలోంచి లోపలికి వెళ్ళిన తర్వాత మరలా తిరిగి ఇంకొక 2 లైన్లు ఉంటాయి లోపల. అప్పుడు స్వామివారి యొక్క దివ్య దర్శనం మనకు కలుగుతుంది. అప్పటి వరకు కూడా ఈ ఫ్రీ క్యూ లైన్ దర్శనంలో ఉండాలి. మాది స్వామివారి దర్శనం అయిపోయిన తర్వాత పక్కనే ఉన్నటువంటి పార్వతీదేవి అమ్మవారి ఆలయం, అమ్మవారి ఆలయంలోకి లోపలికి వెళుతున్నాం. మనము ఎక్కడ కూడా కెమెరాలు బయట అయితే తీసుకోవచ్చు, కానీ లోపలికి ఎలో ఉండదు. కాబట్టి ఇక్కడ వరకే స్వామివారి దర్శనం తర్వాత మనకు కనిపిస్తుంది. అమ్మవారిని శ్రీ ఉన్నిమలై సన్నతి అని అంటారు. అమ్మవారి పార్వతీ అమ్మవారిని మరొక పేరుతో తమిళంలో అలా పిలుస్తారనమాట. స్వామివారి దర్శనం అయిపోయిన వెంటనే అమ్మవారి దర్శనం చేసుకోవాలి. అమ్మవారి దర్శనం అయిపోయిన తర్వాత బయటికి వెళితే ప్రసాదం కౌంటర్లు అవన్నీ ఉంటాయి. అరుణాచలం మీకు ముఖ్యంగా చెప్పేది ఏమిటంటే, మీరు గిరి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు మాత్రం చాలా ఇబ్బంది పడతారు. అక్కడ ఎవరూ కూడా సరైన సమాచారం చెప్పరు. మేము అది ఫేస్ చేసాం. ఎందుకంటే అక్కడ గవర్నమెంట్ కూడా ఆలయ ప్రదక్షిణ చేయడానికి కావలసినటువంటి రూట్ మ్యాప్ ఏదైతే క్లియర్గా అక్కడ ఒక బోర్డు పెట్టి వదిలేశారు, కానీ క్లియర్గా మార్కింగ్ చేసి వదిలిపెట్టలేదు. గిరి ప్రదక్షిణకి మీరు నడుచుకుంటూ వెళ్ళినా కారులో వెళ్ళినా ఇలా వెళ్ళాలి అంటూ ప్రతి చోట మార్కింగ్ ఇచ్చినట్టయితే చాలా చాలా ఈజీగా ఉంటుంది. ఇంకొక విషయం ఏమిటంటే, మనకి అక్కడ కొంతమంది తెలుగు వాళ్ళు కూడా ఉంటారు, తెలుగులో చెప్తుంటారు. తెలుగు వచ్చిన వాళ్ళు కూడా తెలుగు మాట్లాడడానికి ఇష్టపడరు, ఎందుకంటే వాళ్ళ భాష మీద ఉన్నటువంటి మమకారం అలాంటిది. తమిళం తప్ప వేరే భాష మాట్లాడరు, తెలుగు వచ్చి ఉండి కూడా మాట్లాడరు. కేవలం మన తెలుగు వాళ్ళు మాత్రమే, చిత్తూరు డిస్టిక్ లేదా ఆ నెల్లూరు డిస్టిక్ నుంచి వెళ్ళిన వాళ్ళు మాత్రం మనకి కొద్దిగా సమాచారాన్ని అందిస్తారు. ఇక్కడ ప్రసాదం కౌంటర్, ఇక్కడ ప్రసాదం ఇస్తున్నారు. ఈ ప్రసాదంలో పులిహోర, ఒక స్వీటు పొంగలి లాంటి స్వీట్ ఇస్తారు. తర్వాత మనకి అప్పాలు అంటారు, అప్పాలుగా ఇస్తారు. ఒక ప్యాకెట్ వచ్చేసి 50 రూపాయలు ఉంటుంది. ప్రతి ప్యాకెట్ ఎన్ని కావాలంటే అన్ని ప్యాకెట్లు ఇస్తారు. తీసుకునేవారు